Good morning, students. Good morning, ma'am. Good morning. Today we are going to learn about fiber crops. What are the fiber crops? Fiber crops means plants that yield fibers or second only to food plants in their usefulness to man and their influence on the advancement of civilization. ఈ ఫైబర్ క్రాప్స్ అనేటివి దే దే ఆర్ ప్లేయింగ్ మేజర్ రోల్. దే ప్లేస్ సెకండ్ ఆఫ్టర్ ఫుడ్ ప్లాంట్స్ based on their usefulness to man. These are also influence on the advancement of civilization. ఈ ఫైబర్ క్రాప్స్ అనేటివి మనకు ఫుడ్ ప్లాంట్స్ ఎంత ఇంపార్టెంటో వాటి తర్వాత సెకండ్ ప్లేస్లో ఈ ఫైబర్ ప్లాంట్స్ అనేటివి ఉన్నాయి. ఫైబర్ క్రాప్స్ ఆర్ ఫీల్డ్ క్రాప్స్ గ్రో ఫర్ దేర్ ఫైబర్స్ విచ్ ఆర్ ట్రెడిషనలీ యూజ్డ్ టు మేక్ పేపర్, క్లాత్ ఆర్ రోప్. ఇవి ఫీల్డ్ క్రాప్స్గా ఉంటాయి. వీటిని సాంప్రదాయంగా పెంచుతుంటారు. వీటిని ఇంకా దేనికి యూజ్ చేస్తూ ఉంటారంటే పేపర్, క్లాత్స్, రోప్స్ ఎక్సెట్రా వీటన్ని తయారీలో కూడా ఈ ఫైబర్ని యూజ్ చేస్తున్నారు. ఫైబర్ క్రాప్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై హ్యావింగ్ ఏ లార్జ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్యులోజ్ విచ్ ఈస్ వాట్ గివ్స్ దెమ్ దే స్ట్రెంగ్త్. ఈ ఫైబర్ క్రాప్స్లో మనం ఎందుకు ఈ ఫైబర్ క్రాప్స్ అంటున్నాం అంటే వీటిల్లో ఎక్కువగా సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. ఈ సెల్యులోజ్ అనేది ఉండడం వల్ల ఆ ఫైబర్కి అంత స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ది ఫైబర్స్ మే బి కెమికలీ మాడిఫైడ్ లైక్ ఇన్ విస్కోస్. ఈ ఫైబర్ అనేది కెమికల్గా మాడిఫై అయిన పదార్థం. ఫైబర్ క్రాప్స్ కెన్ బి సుపీరియర్ టు వుడ్ పల్ప్ ఫైబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ పర్ఫార్మెన్స్, ఎన్విరాన్మెంట్స్ ఇంపాక్ట్స్ ఆర్ కాస్ట్. ఇక్కడ వుడ్ పల్ప్ ఫైబర్స్ కన్నా కూడా ఈ ఫైబర్ క్రాప్స్ సుపీరియర్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి బాగా టెక్నికల్గా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. పర్ఫార్మెన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఎన్విరాన్మెంట్స్ ఇంపాక్ట్స్, వాతావరణ పరిస్థితులు ఇవి బాగా తట్టుకొని కూడా ఉంటాయి. వాటి యొక్క కాస్ట్ని బట్టి కూడా వుడ్ పల్ప్ కన్నా కూడా ఈ ఫైబర్ క్రాప్స్ అనేటివి మోస్ట్ యూస్ఫుల్గా ఉంటుంది. సాఫ్ట్ ఫైబర్ సచ్ యాజ్ జూట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది స్టెమ్స్ ఆఫ్ ది ప్లాంట్స్. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. సాఫ్ట్ ఫైబరు, హార్డ్ ఫైబర్ అని ఉంటుంది. సాఫ్ట్ ఫైబరు జూట్ స్టెమ్ నుంచి వస్తుంది. హార్డ్ ఫైబర్ ఫ్రమ్ ది లీవ్స్ ఆఫ్ హెమ్ అండ్ సిసాల్ ఆర్ యూజ్డ్ టు మేక్ ఫ్యాబ్రిక్స్ ఫర్ వేరియస్ అప్లికేషన్. హార్డ్ ఫైబర్స్ హెంప్ నుంచి, మొక్కల నుంచి, సిసాల్ మొక్క నుంచి వస్తాయి. వీటిని చాలా వాణిజ్యపరంగా చాలా ఉత్పత్తుల్లో వినియోగిస్తూ ఉంటారు. కాయిర్, అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైబర్ ఫ్రమ్ ది ఫ్రూట్ ఆఫ్ ది కోకోనట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ రోప్స్. ఈ కాయిర్ అనేది ఈ కోకోనట్ ఫ్రూట్స్ నుంచి లభిస్తుంది. వీటి నుంచి రోప్స్ తయారు చేస్తారు అన్నమాట. సమ్ ఎగ్జాంపుల్ కాటన్, బొటానికల్ నేమ్ Gossypium arboreum. Another example, Gossypium herbaceum. వీటిలో these plants belongs to family malvaceae. Cotton is the world's greatest industrial cash crop
ది చీప్ ఫైబర్ అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యాజ్ వెల్ యాజ్ ది చీపెస్ట్. కాటన్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక పంట, వాణిజ్య పంటగా కూడా చెప్పచ్చు. ఇది ప్రధానంగా ఇంకా కూడా పురాతనంగా కూడా చెప్పచ్చు. అప్పటి నుంచి లభిస్తూ ఉండే చీపెస్ట్, చౌకగా లభించే నారనమాట. కాటన్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక పంటగా ఉంటుంది, వాణిజ్య పంట కూడా. ఇది పురాతన కాలం నుంచి కూడా వాడుతున్నారు. చాలా చౌకైనది కూడా, చీపెస్ట్, చీప్గా మనకు లభిస్తుంది. ది అబౌవ్ ఫస్ట్ టూ ఆర్ వరల్డ్ స్పీసీస్ అండ్ ఆర్ డిప్లాయిడ్ హ్యావింగ్ క్రోమోజోమ్ నెంబర్ n is equal 13. ఈ రెండు స్పీసీస్ కూడా పాతకాలం నుంచి వచ్చాయి, వైస్థితిక క్రోమోజోములు కలిగి ఉంటాయి. n is equal 13 ఉంటుంది. Lint fiber is for clothing, which is very much useful in the textile industries. వీటిలో లింట్ ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. వస్త్ర పరిశ్రమల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. It is the chief fiber plant which supplies more than 70% of the world consumption of fiber. ఇది చాలా చీప్గా వస్తుంది. ప్రపంచంలో 70% కన్నా ఎక్కువగా ఈ ఫైబర్నే యూజ్ చేస్తూ ఉన్నారు. Come to the economic importance of cotton. Cotton is used in stuffing the pillows and cushions. It is also used in making rubber ties. వీటిని దిండ్లు మనకు తెలుసు, కుషన్స్, రబ్బర్ టైర్లు, ఇంకా తివాచీలు, కంబళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా తయారు చేస్తుంది. కార్పెట్స్, బ్లాంకెట్స్, కార్డేజెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ కాటన్. Cotton seed is used for extracting semi-drying oil, which is also used as వనస్పతి. కాటన్ సీడ్స్ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ కాటన్ సీడ్స్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ ఆయిల్ని మనం వంట నూనెగా కూడా, వనస్పతి వంట నూనెగా కూడా ఉపయోగిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ కాటన్ సీడ్ ఆయిల్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది సీడ్స్ ఆఫ్ కాటన్. ఈ కాటన్ సీడ్ ఆయిల్ వచ్చేసి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. దీన్ని ఇంకా కూడా చెప్పుకోవచ్చు. సబ్బులు, పెయింట్స్, వార్నిష్లు, డిటర్జెంట్స్, గ్లిజరిన్ మొదలైన వాటన్నిటిలో తయారీలో కూడా ఈ కాటన్ ఫైబర్స్ని, సీడ్ నుంచి వచ్చే ఆయిల్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, సన్ హెంప్. Sun hemp botanical name is Crotalaria gentiana, family Fabaceae. The plant is a shrubby annual legume cultivated throughout India, particularly in Maharashtra, Tamil Nadu, West Bengal, Uttar Pradesh. ఈ మొక్క చాలా భారతదేశంలో నుండి చాలా ప్లేసుల్లో సాగు చేయబడుతుంది. ఇది shrubby యాన్యువల్ పొదలాగా ఉండే యాన్యువల్ ప్లాంటు, లెగ్యూమ్ జాతికి చెందింది. మనం ఫ్యామిలీనే మనకు అర్థమైపోతుంది, ఫ్యాబేసీ అంటేనే లెగ్యూమ్ జాతికి చెందబడి ఉంటుంది. మన భారతదేశంలో ఈ మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వీటన్నిటిలో కూడా, ఈ రాష్ట్రాలన్నింటిలో దీన్ని విరివిగా పండిస్తూ ఉంటుంది. ది వాల్యుబుల్ ఫైబర్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఇట్స్ లాంగ్ స్టెమ్. ఈ సన్ హెంప్ అంటే జనంలో మనకు ఈ విలువైన నార చాలా పొడవుగా వస్తూ ఉంటుంది. ఇది మొక్కలో ఏ భాగం నుంచి వస్తుంది అంటే కాండం నుంచి వస్తుంది. ది ఫైబర్ ఈజ్ లైట్ కలర్డ్, స్ట్రాంగ్, థిక్ అండ్ వెరీ డ్యూరబుల్. ఈ పొడవుగా వచ్చేది ఒక అడ్వాంటేజ్ అయితే,
ఇంకా కూడా ఈ ఫైబర్కి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే లైట్ కలర్, లేత రంగులో ఉంటుంది, స్ట్రాంగ్ దృఢంగా ఉంటుంది, థిక్ మందంగా ఉంటుంది, అండ్ వెరీ డ్యూరబుల్ చాలా కాలం మన్నికగా వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ సన్హెమ్. యూజెస్: the fiber is used for twine, cordage, fishing, nets, mattings, bags, horse, canvas, etc. ఈ నారను ఉపయోగించి ఈ ట్వైన్ దారము, ఈ చేపలు పట్టుకునే వలలు ఉంటాయి కదా, కార్డేజ్, ఫిషింగ్ నెట్స్, తర్వాత మ్యాటింగ్స్, ఒక గుడారాల్లాగా వేసుకునేటివి, బ్యాగ్స్, తర్వాత కోర్సు, క్యాన్వాసు, ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ ఈజ్ పర్టికులర్లీ సూటబుల్ ఫర్ సిగరెట్ పేపర్ అండ్ హై క్వాలిటీ టిష్యూ పేపర్. ఇంకా కూడా అవి సిగరెట్ కాగితం తయారు చేయడానికి, అధిక నాణ్యత కలిగిన టిష్యూ పేపర్ని కూడా తయారు చేయడానికి ఈ సన్హెంప్ ఫైబర్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, జూట్. జూట్ బొటానికల్ నేమ్ ఈస్ కార్కోరస్ క్యాపులారిస్, ఫ్యామిలీ Malvaceae. It is chief fiber yielding annual shrub. ఇది మామూలుగా పొదలాగా ఉండే యాన్యువల్ షబ్ అనమాట, పొదలాగా ఉంటుంది. దీని నుంచి నార ఫైబర్ అనేది మనకు లభిస్తుంది. Is obtained from the secondary phloem by the process of retting. ఇక్కడ సెకండరీ ఫ్లోయం నుంచి ఈ నార అనేది మనకు లభిస్తుంది. రెట్టింగ్ ప్రాసెస్ అనమాట. రెట్టింగ్ ప్రాసెస్ అంటే వీటి యొక్క కాండాలంతా కూడా నానబెట్టి తర్వాత దాంట్లో నుంచి నారును తీస్తారు. ఇట్ ఈస్ కల్టివేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒరిస్సా, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ కూడా మన ఇండియాలో చాలా రాష్ట్రాలలో, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒరిస్సా, బీహార్ అండ్ రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా వీటిని ఉపయోగిస్తారు, పండిస్తూ ఉంటారు. యూజెస్: జూట్ ఫైబర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ కార్పెట్స్, కోర్స్ మెటీరియల్, ట్వైన్, గన్నీ బ్యాగ్, బ్యాగ్స్, పేపర్ అండ్ మెనీ సిమిలర్ ఆర్టికల్స్. ఇవి తివాచీలు, కర్టన్లు, పురుకోసు, గోనె ఇవన్నీ ఉన్నాయి. ట్వైన్ దారము, ఇంకా చాలా రకాలైన వస్తువుల్ని ఈ జూట్ అంటే తెల్లనార అంటాం, దీంతో ఉపయోగించుకోవచ్చు అన్నమాట, తయారు చేస్తూ ఉంటారు. హై క్వాలిటీ గ్రీస్ ప్రూఫ్ పేపర్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది ఫైబర్స్ ఆఫ్ జూట్ స్టిక్స్. ఇంకా కూడా గ్రీస్ పేపర్లను తయారు చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు. ఆ గ్రీస్ పేపర్ కూడా హై క్వాలిటీ బాగా ఎక్కువగా ఉండే గ్రీస్ చొరవని ప్రూఫ్ పేపర్ అన్నమాట ని తయారు చేస్తారు. యూజ్డ్ ఇన్ వూల్ కార్పెట్ ఇండస్ట్రీ. ఇంకా కూడా ఈ వూల్ కార్పెట్స్ తయారు చేసే తివాచీ అంటాం కదా, వాటిని తయారు చేసే వాటిలో కూడా వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, ఫ్లాక్స్. లైనమ్ యూస్టాటిసిమమ్. లైనమ్ యూస్టాటిసిమమ్ సైంటిఫిక్ నేము, ఫ్యామిలీ లైనేసి. It is grown in Uttar Pradesh, Bihar, Rajasthan and Maharashtra as an oilseed crop. ఈ ఫ్లాక్స్ మెయిన్గా ఆయిల్ సీడ్ క్రాప్గా ఈ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్రలో పండిస్తూ ఉంటారు. నూనె గింజల పంటగా. మనకి ఇప్పుడు తెలుసు ఫ్లాక్స్ సీడ్ ఇంపార్టెన్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్లాక్స్ సీడ్లో, ఓకేనా.
It is much superior to cotton in quality and provides a fine fabrics. మనం కాటన్ గురించి చెప్పుకున్నాం. 70% ఈ ఫైబర్ క్రాప్స్లో కాటన్ యూజ్ చేస్తుంటాం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఫ్లాక్స్ వచ్చేసి క్వాలిటీ పరంగా చూసినట్టయితే కాటన్ కన్నా కూడా సుపీరియర్గా ఉంటుంది. క్వాలిటీ పరంగా సుపీరియర్గా ఉంటుంది. ఇట్ ఈస్ మచ్ సుపీరియర్ టు కాటన్ ఇన్ క్వాలిటీ. ఓకే. యూజెస్ used in manufacture of linen cloth, canvas, carpets, threads, finest writing, etc. అన్నీ కూడా తివాచీలు, దారాలు అట్లాగా వాటికంతా తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఆయిల్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఇట్స్ సీడ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ వార్నిష్, పెయింట్స్, ప్రింటర్స్, ఇంక్, సాఫ్ట్ సోప్ ఎక్సెట్రా. ఆయిల్ సీడ్ నుంచి వచ్చే ఆయిల్ అంతా కూడా ఇట్లా ఉపయోగిస్తారు. ఇట్లాగా వార్నిష్లో, పెయింట్స్లో, ప్రింటర్ సింక్లో, సాఫ్ట్ సోప్ తయారీలో అట్లా ఉపయోగిస్తారు. హెంప్ బొటానికల్ నేమ్ Cannabis sativus family Cannabinaceae. It is the annual plant with grooved stem and palmately divided leaves. Plants are dioecious and yield 3 products, namely bast fiber from its stem, oil from its seed, and narcotics from its leaves and flowers. హెంప్ ప్లాంట్ బొటానికల్ నేమ్ కానీ చూసినట్లయితే కెన్నాబిస్ సెటైవస్ ఫ్యామిలీ కెన్నాబినేసి. ఇది వచ్చేసి యాన్యువల్ ప్లాంట్. ఇక్కడ స్టెమ్ గ్రూడ్గా ఉంటుంది. తర్వాత లీవ్స్ పామెట్లీ డివైడ్ అయి ఉంటాయి. ప్లాంట్స్ డైషియస్గా ఉంటాయి. ఈ ప్లాంట్లో నుంచి మనకు 3 రకాల ఉత్పత్తులు వస్తాయి. ఒక నారే కాకుండా 3 రకాల ఉత్పత్తులు వస్తాయి. ఇవేంది అంటే బాస్ట్ ఫైబరు ఫ్రమ్ ఇట్స్ స్టెమ్ నుంచి ఫైబర్ వస్తుంది. ఆయిల్ ఫ్రమ్ ఇట్స్ సీడ్స్ నుంచి ఆయిల్ వస్తుంది. నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలు అంటాం, మత్తును కలిగించే పదార్థాలు. ఆ నార్కోటిక్స్ ఫ్రమ్ ఇట్స్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్, పత్రాలు, పుష్పాల నుంచి ఆ నార్కోటిక్స్ అనేటివి లభిస్తాయి. ది ఫైబర్ ఈజ్ లాంగ్, స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ రోబ్స్, కార్పెట్స్, బ్యాగ్స్, నెట్స్ ఎక్సెట్రా. చూడండి ఈ హెంప్ ఎట్లా ఉంటుంది, లాంగ్గా ఉంటుంది, ఫైబర్ స్ట్రాంగ్గా ఉంటుంది, డ్యూరబుల్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎలాస్టిసిటీ ఉంటుంది. అందువల్ల వీటిని చాలా విధాలుగా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఫైనర్ ఫైబర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మేల్ ప్లాంట్స్ వైల్ ఫీమేల్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ కోర్స్ ఫైబర్. మళ్ళీ ఇవి డైషియస్ కదా, డైషియస్లో ఫీమేల్ ప్లాంట్ నుంచి కోర్స్ ఫైబర్ వస్తుంది, మేల్ ప్లాంట్స్ నుంచి ఫైన్ ఫైబర్ వస్తుంది. కమ్ టు ది యూజెస్. Oil of hemp is obtained from its seed. It is used in making paints, varnish and soft soap. The resin obtained from leaves and stalks and particularly from the bracts of the female flowers. Resins kuda vastayi. Drugs obtained from hemp are also used as sedative, analgesics, stomachic and antispasmodic. అన్నీ కూడా మెడిసినల్ యూజెస్ కూడా ఉన్నాయి. This is about fiber yielding crops. Okay, thank you.